దేవుని వాక్యంలోకి ఉంటాడు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ
సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. వెళ్ళిపోతుంది. 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. చిన్న మాట ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుని. జీవముగల తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నిన్ను స్తుతించాము, ఆరాధించాము. ఇక నీ లేఖనాలలోనికి వెళుతూ ఉన్నాను. ఎందుకంటే నీ లేఖన భాగాల ద్వారా నీ స్వరాన్ని మేము వినడానికి ఆశపడుతున్నాం. నీ లేఖన భాగాల ద్వారా మా జీవితాలకు పాఠాలు ఏమై ఉన్నావో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. నీ వాక్యమే మమ్మల్ని దర్శించగలదు, మమ్మల్ని బలపరచగలదు, మమ్మల్ని బ్రతికించగలదు, మమ్మల్ని బాగు చేయగలదు. అందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో కనబడుతున్న సత్యం ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. సహజంగా ప్రతి మనిషి ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు దీవెన కొరకే వస్తారు కదా, ఏ మనిషి అయినా. అవి ఆత్మ సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైనవి కావచ్చు. ఎనీవే, ఇఫ్ వన్ మ్యాన్ కమ్స్ టు గాడ్, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మేలు కొరకు, లాభం కొరకు, దేవుని కొరకే దేవుని యొద్దకు వస్తారు. దాంట్లో అనుమానం లేదు. అయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. దేవుడు నిన్ను దీవించే ముందు ఏం చూస్తాడటండి? He will look into your faithfulness. నీ నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. నీవు మారు మనసు పొందిన జీవితంలో నమ్మకంగా ఉన్నావో లేదో చూస్తాడు. రక్షించబడిన జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో చూస్తాడు. నీ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు నమ్మకున్నావో లేదో చూస్తాడు. నీ విశ్వాసంలో నీ ఏమని నమ్మకత్వం. He will look unto your faithfulness. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆయన మన ఎడల ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. సో యాజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, He needs our faithfulness. అందుకని ఉదయకాల సమయంలో మన జీవితాల్లో నమ్మకత్వం ఉందో లేదో ఈరోజు పరీక్షించుకుందాం. లెట్స్ ఎగ్జామిన్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నమ్మకమైన వారికి మాత్రమే దీవెనలు మెండుగా కలుగుతాయి. సో ఈరోజు ఒక ఉదాహరణ బైబిల్లో మీకు చూపిస్తాను. నమ్మకంగా ఉంటే దేవుడు ఎలా దీవిస్తాడో అన్నది మీకు అర్థం కావడానికి చూపిస్తాను పిల్లారా. ఎందుకంటే ప్రభువు నమ్ముతున్నాం కానీ, ప్రభు దగ్గరకు వస్తున్నాం కానీ, వీఆర్ నాట్ లివింగ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్. నమ్మకత్వమైన విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం. కేవలం క్రైస్తవుని, విశ్వాసుని పేరు పెట్టుకుంటే కాదు. ప్రభుని వైపు చూచినప్పుడు ఏం కనపడాలి అంటే నమ్మకత్వం కనపడాలి. ఈ నమ్మకత్వంలో రెండు భాగాలు చెప్తారు. ఒకటి ప్రభుని నమ్మాలి, రెండు ప్రభు దృష్టిలో మనము నమ్మకస్తులమైన. అదొక నమ్మకత్వంలో రెండు భాగాలు ఉన్నాయి. సో వి షుడ్ ఎవరి ప్రభుని నమ్మాలి. వి షుడ్ బిలీవ్ గాడ్ and we should be faithful in the sight of God. దేవుడు మనల్ని చూచినప్పుడు నమ్మకస్తులుగా కనబడాలి. ఒక వ్యక్తిని బైబిల్లో ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాం. మీ అందరికి తెలిసిన వ్యక్తి
దేవుని ఎడల చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆయనకి చాలా గొప్ప దీవెనలు ఇచ్చాడు. ఎవరో మీరు కనిపెట్టడానికి నేను కొన్ని హింట్స్ చెప్తాను. అతని కాలంలో అతను ఒక్కడే మిగిలిపోయాడు. దేవుడు అతను ఒక్కడనే ఇష్టపడ్డాడు, అతను ఒక్కడనే దీవించాడు. ఎవరు? వెరీ గుడ్, బాగా వెరీ గుడ్. ఈరోజు నోవాహు జీవితంలో నేను 7 విషయాలు చూపిస్తాను. హౌ ఈజ్ బ్లెస్డ్. దేవుడు నోవాహు జీవితాన్ని ఎలా జీవించాడు, దానిలోనికి వెళ్ళే ముందు నోవాహు యొక్క జీవితం ప్రభు దృష్టికి నమ్మకంగా ఉండటానికి ఒక వచనాన్ని చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. నోవాహు వంశావళి ఇదే. ఏంటంటండి? నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును ఉండెను. అర్థమైందండి? నోవాహు నమ్మకస్తుడు, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ అంటానికి నోవాహును గురించి రాసిన మాటలు ఏంటంటే అతడు నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు. అంటే ఆయన తరములో, ఆయన కాలంలో జీవించిన ప్రజలు ఒక్కరిలో కూడా మంచి అన్నది లేకపోతే ఈయన నిందారహితుడు. 3వ మాట, అందరూ లోకం వైపు ప్రయాణం చేస్తుంటే ఏమండి నోవాహు ఒక్కడే ఎవరితో నడిచాడట? అందుకని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఫెయిత్ఫుల్ వ్యక్తిగా దేవుడు చూచాడు. అందుకే 8వ అధ్యాయం చదవండి. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు దేని బట్టి అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎవరి దేనిని బట్టి? బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని ఎదుట నమ్మకస్తుడిగా జీవించాడు. ఆయన నమ్మకస్తుడు అనడానికి ప్రూఫ్స్ ఏంటంటే నీతి, ఆయనలో ఉన్న నీతి, ఆయన నిందారహితుడిగా ఆయన దేవుడితో నడిచాడు. ఈ స్థితి అంతటిని మనం గమనిస్తున్నప్పుడు ఆయన తరము వారిలో ఏమండి ఈయనొక్కడే ప్రభు దృష్టిలో ఏమండి నమ్మకస్తుడిగా కనబడ్డాడు. అందుకని అంటాడు నోవాహు యెహోవా దృష్టి యందు. ఇప్పుడు వెళ్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయో లేదో ఇప్పుడు నోవాహు జీవితంలో 7 విషయాలు చూపిస్తాను. క్లుప్తంగానే నేను అవి క్లోజ్ పెడతాను. డోంట్ వరీ అబౌట్ యువర్ టైం. నెంబర్ 1, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. చదవండి అన్న చదవండి. నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో ఏం చేస్తాను సార్ చెప్పండి. ఆయన వారందరూ ఏం చేస్తారంటే నాశనం చేస్తారు. మొదటి సత్యం చెప్తున్నాను పిల్లరా, దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవా, అంత భూమంతా బలత్కారంతో నిండిపోయింది. భూమి మీద ఉన్న సమస్త శరీరులు ఎవరిని చెడిపోయారు. నోవా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకని వారి అంతం వచ్చేసింది, నేను వారిని నాశనము చేయబోతున్నాను. అంటే మొదటి సత్యం ఏంటంటే దేవుని యందు నమ్మకస్తులైన వారికి దేవుడు ఏం చేస్తాడో చెప్తాడు. ఏంటంట చెప్పండి. దేవుని యందు నమ్మకస్తులైన వారికి దేవుడు ఏం చేస్తాడు అది ముందుగానే చెప్తాడు. దేవుని యందు మనం నమ్మకస్తులమైతే He will reveal what is our life. మన జీవితం ఎలాంటిదో ఏమవుతుందో ప్రభు మనకు తెలియజేస్తాడు. ఎప్పుడండి?
ఎప్పుడండి ఈరోజు ఈ మాట మర్చిపోవాలి. కొన్ని వందల సార్లు మీ నోటితో కలిగిస్తారు. నిజంగా ప్రభు సన్నిధిలో మన కుటుంబంలో మన తల్లిదండ్రుల యొక్క భార్యాభర్తలు ఇఫ్ వి ఆర్ ఫెయిత్ఫుల్, ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్. క్రైస్తవ జీవితం అనేది ఒక నమ్మకత్వంతో కూడింది. ఏమని క్రైస్తవ పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క నమ్మకస్తులై ఉండాలి. భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులై ఉండాలి. ఇఫ్ గాడ్ సీస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, నీ క్యారెక్టర్ విషయంలో నమ్మకస్తులు అయి ఉండాలి, నమ్మకస్తురాలు అయి ఉండాలి. దాన్ని చూచాడు నోవాహు. నోవాహుకి చాలా క్లియర్గా చెప్తున్నాడు, భూమంతా బలత్కారంతో నిండి ఉంది నోవా, సమస్త శరీరులు చెడిపోయి ఉన్నారు నోవా, నువ్వు ఒక్కవే నాకు నమ్మకస్తుడిగా ఉంటావు. అందుకని నేనేం చేయబోతున్నాను చెప్తాను వినువని ఏమన్నాడు. అంతం వచ్చేసింది, నేను వీరందరినీ ఏం చేయబోతున్నాడు. సో ఈ ఉదయకాల సభలో మొదటి వేలు లేకపోతే మొదటి సత్యం ఏంటంటే, ఇఫ్ వి ఆర్ ఫెయిత్ఫుల్, మనము నమ్మకస్తులమంటే ప్రభు ఇవన్నీ నేను ఇంకా ఎలా చెప్తాను, భవిష్యత్తును మనకు తెలియజేస్తాను. వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ అవర్ లైఫ్, వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ అవర్ ఫ్యామిలీ, వాట్ హీ వాంట్స్ టు డూ ఇన్ అవర్ చర్చ్, దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ బైబిల్ ఎవరో చెప్పగలరు. ఇదే మాట ఇంకో వ్యక్తితో ప్రభు అబ్రహాంతో చెప్పినట్టు నేను పేరు కూడా చెప్పేస్తాను. అబ్రహాంతో కూడా అదే మాట చెప్పాడు. అబ్రహాం నీకు చెప్పకుండా నేనేమి, ఎందుకంటే అబ్రహాం కూడా ఎవరు దేవుడి సన్నిధిలో నమ్మకస్తుడు. హీస్ ఫెయిత్ఫుల్. ఇఫ్ వి ఆర్ ఫెయిత్ఫుల్, నేను ఇంకా ఇలా చెప్తాను మీకు అర్థం. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతల్లో మనము నమ్మకస్తులు అయితే, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, బికాస్ ఆఫ్ ద క్రిస్టియానిటీ, మనం ఒక క్రైస్తవుడిగా, మనం ఒక విశ్వాసిగా, మనం దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ప్రభు దృష్టిలో కావచ్చు, లోకంలో కావచ్చు, మనలో ఏం కనపడాలట, అప్పుడు నేను ఇలా చెప్తాను, మన భవిష్యత్తును గురించి ఆయన మనకు పూర్తిగా నెంబర్ 2 రెండవ దానికి వస్తుంది. 7వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. యెహోవా ఈ తరము వారిలో క్లియర్ గా చెప్తున్నట్టు, నోవా ఈ తరములో నువ్వేనయ్యా నమ్మకస్తుడి. చదవమ్మా. కనుక నీవు నీ ఇంటి వారు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, మాట వండర్ఫుల్ అండి. రెండవ తీయని చెప్తున్నాడు. మొదటి తీయనేమో he will reveal the future, జరగబోయే నాశనాన్ని గురించి చెప్పాడు. రెండవది ఏమండి, ఎవరైతే దేవుని యందు నమ్మకస్తులు ఉంటారో వాళ్ళకి ఏముంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కాపుదల. ఏముంటుంది, కాపుదల ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సంఘటన ఏంటి, నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు, ఎలా నాశనం చేస్తున్నాడు, భూమి మీదకి 40 దినాలు పగళ్ళు రాత్రులు ఏం చేస్తున్నాడు, జల ప్రళయాన్ని పంపిస్తున్నాడు, దానితో ఈ భూమి అంతా నాశనం అయిపోయింది అన్నాడు. అంతటితో వదిలిపెట్టాడా దేవుడు? నోవాహు నమ్మకత్వాన్ని చూసి, నోవా నువ్వు నాశనం అవటానికి లేదా, ఓడంతా అది తయారు చేసి నాకు ఏం చేశాడంటే, ఏమిటి నాకు ఆ వచ్చిన చదివిన తర్వాత నాకు ఇలా అనిపించింది, ఒరే మా తాతని, మా అవ్వని, మా బాబాయిని, మా మామని, మా అత్తని ఇచ్చిపెట్టి నేనే తెలియదురా ఈ వాడలో కనుక్కున్నాడా. అందుకని దేవుడు ఏం చేశాడట చెప్పండి, తలిపేయటం కాదు, వాళ్ళే లోపల అంతేగా. చదవండి, ఏదో బోధించుకుంటారు. నీవును నీ ఇంటి వారు ఆయన లోపలికి తీసుకెళ్తాడు. అంటే నీకు అర్థమవుతుందా, మొదటి మాటలో ప్రమాదాన్ని చూపించాడు, ప్రమాదంలో సెక్యూరిటీని చూపిస్తాడు, తప్పించుకునే మార్గాన్ని దేవుడే తీసుకెళ్ళాడండి వాళ్ళకి.
ఎంటర్ ఇంటూ ది షిప్. సో ఈ ఉదయకాల సమయంలో అర్థమవుతుందా? నమ్మకమైన వానికి దీవెనలు. నోవాహు నమ్మకత్వాన్ని చూచాడు కాబట్టి జలప్రళయం చేత తన తరము వారందరూ నాశనం అవుతున్నా నోవాహు నాశనాన్ని కోరలేదు. నోవాహును రక్షించడానికి రక్షణ ఓడలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని రక్షణ, దేవుని కాపుదల ఎవరైనా ప్రభు చూపిస్తారు. అందుకని అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడు. Yes, he will protect us. ఎప్పుడయ్యా అంటే ఏమండి, అదే 91లోకి ఎందుకు వస్తే ఎప్పుడయ్యా అంటే ఆ మాటలు రాస్తాడు, చాలా రాస్తాడు. ఆయన నామాన్ని ఎరిగిన వారికి, ఆయన నామపేట ప్రార్థన చేయవారికి, ఇట్లా చాలా లిస్ట్ రాస్తాడు. అంటే వీటన్నిటిని ఏమంటామంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. సో ఈరోజు నా ప్రశ్న ఇలా అడుగుతున్నాను, ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట నీవు నేను నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులను మనల్ని అనగలరు. మీకు తెలుసుగా, నేను తలాంతులుగా తెలుసు, ఉపమానం తెలుసా తెలియదు. నోరు జరపని కలిసి గంగరేతులా వింటున్నాను. అప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్పాను నాకు అర్థం. ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? ఒక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? ఇంకొక ఆయనకి ఎన్ని ఇచ్చాడు? 5 ఆయన ఏం చేశాడు? 2 ఆయన ఏం చేశాడు? 1 ఆయన ఏం చేశాడు? ఏం చేయరా? ఇప్పుడు ఆలోచిద్దాం. యజమానుడు దేశాంతరం నుండి మరలా వెనక్కి వచ్చాడు. 5ని పిలిచాడు, లెక్క అడిగారు. అబ్బాయి 5 ఏం చేశారు అంటే, అయ్యా 5కి 5 సంపాదించాడు. ఎవరంటాడు? చాలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనే నాకు నమ్మకం కాదు. అంటే నేను ఆలోచించింది, వాట్ గాడ్ సీస్, ప్రభు ఏం చూస్తాడు అన్నది మీకు అర్థమవటానికి ఆ ఉపమానాన్ని తీసుకొస్తాడు. 2 తీసుకొచ్చాడు. అయ్యా ఏం చేసావు నా 2 కారణం? అయ్యా 2కు 2 సంపాదించాను. అయ్యా అన్నాడు ప్రభు, చాలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నేను ఎట్లా ఉన్నావు? ఏం చూసాడు దేవుడు? అన్న ఏం చూశాడు? 1 పిలిచాడు. అబ్బాయి నీ సంగతి ఏమిరా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. దానికి ముందు చెప్పండి. దానికి ముందు ప్రభు ఆయనతో ప్రభుత్వం ఆయన మాట్లాడి నువ్వు ఏం చేసావురా అని ఒకటంటే ఏం చెప్పాడు? వాడేమో 5కి 5 అన్నాడు. వీడేం చెప్పాడు? అది 5 చదవండి. నువ్వు విత్తని చోట నాకు తెలుసయ్యా నీ కథ అంతా. నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతా ఉన్నావు. అందుకని నేను ఏం చేశాను? దాన్ని కొడుకుని ఏమన్నాడు ప్రభు? చేస్తారా? ఇది కనీసం వడ్డీకి ఇస్తే వడ్డీ అన్నా అంటే మామూలు భాషలో చెప్తుంది, బైబిల్ భాషలో మీకు అర్థం అవుతుంది. కనీసం వడ్డీకి ఇస్తే వడ్డీ అన్నా వచ్చి ఏమన్నా చెడ్డదాసుగా వెలుపల ఉన్న చీకటిలోనికి మీకు త్రోసి అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. అందుకని చెప్పాను, నమ్మకమైన వారికి 5 తలాంతులకి నమ్మకత్వాన్ని చూపించాడు. తన ఆస్తులు పాలి భాగస్తునిగా చేశాడు. 2 నమ్మకత్వం చూపించాడు. తన ఆస్తులు పాలి భాగస్తునిగా చేశాడు. నోవాహు నమ్మకత్వాన్ని చూపించాడు. అందరూ నాశనం అవుతున్నారు, నోవాహు నాశనం కాకూడదు. వారి కొరకు ఏం చేశాడు? ఓడను సిద్ధపరిచి లోపలికి. 3వ విషయం చూపిస్తాడు. 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగనియు ఆడనియు ప్రవేశించింది. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశాడు. ఏంటంట చెప్పండి. అప్పుడు దేవుడు యెహోవా ఏం చేశాడు? ఓడలో అతని. అంటే వండర్ఫుల్ గాడ్ అండి, ఎంత మంచి దేవుడు. నమ్మకస్తుల ఎడల ప్రభు చేసే కార్యం ఏంటో తెలుసా? He closed the ways.
ఇక సాతాను ప్రవేశించకుండా, ప్రమాదం ప్రవేశించకుండా, దుష్టత్వం ప్రవేశించకుండా, శత్రువు ప్రవేశించకుండా ఏమండి ఏం చేసేదాన్ని దేవుడే క్లోజ్ చేశాడు. ఎందుకంటే మనిషికి కొన్ని రక్త బాంధవ్యాలు ఉంటాయి కదా. ఎప్పుడన్నా నోవాహు వచ్చి తలుపు దగ్గర తొలగిపోతానేమో మా మామయ్య ఇవ్వడానికి అప్పుడేమవుతుంది గాలి పెట్టుకోరు. నేను ఆలోచించేది బైబిల్లో రాలేదు. ఆ సిచ్యువేషన్ బట్టి ప్రతి పరిస్థితి నేను ఆలోచించాను. ఇప్పుడు అందుకనే దేవుడు ఏం చేశాడు, ఒకడు మూసేశాడు. ఎందుకంటే మనుషులు కొన్ని కథలు ఉంటారు. మన పని ఏంటంటే చేయొద్దన్న పని చేయడమే మన పని కదా. చేయమన్నా పని చేయమన్నా పని. అబ్బాయి పండు తినొద్దురా అన్నాడు. ఏం చేశాడు చెప్పండి నాన్న. పండు తినొద్దురా మీరు చస్తారా అని చెప్పాడు. ఏం చేశాడు చూడండి. ఇది అర్థమవుతుందా? రే ఫిలిస్తీన్ జోలికి వెళ్ళబాకరా అన్నాడు. ఏం జరిగింది చెప్పండి. ఫిలిస్తీన్ జోలికి వెళ్ళాడు ఎవరు అంటే మనిషి తక్కువైంది. ఏం చేయొద్దంటే అందుకని దేవుడు ముందుగా ఏం చేశాడంటే ఓడ నీ కైగా బయటికి రాగలరా. అది బయటకు వచ్చే సమయం కాదు. దేవుడు నమ్మకస్తులు ఎడల ఆయన చేసే కార్యం చెప్తాడు. నేను ఎవరు తాకలేదు. He will protect. మీరు ఆలోచించండి. తలుపే తీసుకుంటే కొంచెం సహజంగా మనం ఆలోచించాం. తలుపే తీసుకుంటే పరిస్థితి ఏంటి? దేవుడు పోయలేదు ఓడ. ప్రమాదం ఖచ్చితంగా లోపలికి వస్తారు రాదు. ఖచ్చితంగా వస్తారు. నాకు అనుమానం. లేకపోతే ఎవరో అప్పుడు ఆ ఓడ తలుపు కొట్టుకుని ఏలాడుతా ఎవరో 10 మంది ఆ ఓడ తలుపుని వేలాడుతూ ఉన్నాడు అనుకోండి. అప్పుడు అది బ్యాలెన్స్ తప్పిందా తప్పదు. ఓడ వెయిట్ అంతా తక్కువైపోయినది. అంటే 4 రకాలుగా ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు ఏ కార్యం చేసినా, నేను అందుకే మొదటి మెసేజ్లో కూడా చెప్పాను, ఏ కార్యం చేసినా మనకు మేలు కొరకైనా ఇదంతా ఏంటంటే గాడ్ సా ద ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా. నోవా జీవితంలో దేవుడు ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. అందుకని ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది, am I faithful in the sight of God? దేవుడి దృష్టిలో నేను నమ్మకస్తుడు. భవిష్యత్తులో ప్రమాదాన్ని నుండి వేచిపోను. ప్రమాదం నుండి తప్పించడానికి లోపలికి పంపించాడు. ఏమండి అంతేకాదు, బయట నుండి ఏ ప్రమాదం లోపలికి ఎంటర్ కాకుండా ఏం చేశాడని వాడు మూసేశాడు. 4వ మాట 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పక్షులను ఏం చేశాడు? నెంబర్ 3 నెంబర్ 4 ఏమండి ఇప్పుడు ఆలోచిద్దాం. 2 రోజులైంది వాళ్ళలోకి వెళ్ళి. మాకేం తెలుసు సార్, మేము బైబిల్ చదివితే కదా అంటారు. ఇప్పుడు అది అరారాతు కొండ మీదకి వెళ్ళిపోయింది. అప్పటికి 40 రోజులైంది. 40 రోజుల నుండి ఓడలోనే ఉన్నాడు నోవాహు కూర్చొని. అయితే దేవుడు అంటాడు, ఏం చేశాడంటే నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా? నమ్మకస్తుల ఎడల దేవుడికి ఏముంటుందో తెలుసా? ఆలోచన. He will remember us. ఏం జ్ఞాపకం చేసుకుంటాడు ఇది నోవాహుని వచ్చి? అయ్యో ఎక్కడున్నాడు కదా. అంటే ఎంత బాధ్యతగా దేవుడు ఆలోచిస్తాడో ఆలోచించింది. ఎవరి ఎడలా? ఎవరి ఎడలా? మర్చిపోవాలి. ఈ నోవా కథను తిని అసలు మర్చిపోవాలి. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం.
నోవాహు ఏమయ్యాడు, నోవాహు ఏమి తింటున్నాడు, నోవాహు ఏం చేస్తున్నాడు, లోపల నోవాహు ఆరోగ్యంగా ఉన్నాడా లేడా? ఆల్రెడీ నోవాహు ఆ ఓడలో జంతువుల్ని అన్నిటిని వాటి వల్ల ఏమైనా ప్రమాదమైందా? ఏమిటి? అన్నిటిని. నాకు ఇలా అనిపించింది, నిజంగా నమ్మకస్తులమైతే ప్రభు మన గురించి అంత ఆలోచిస్తున్నాడు. మీ అమ్మ నాన్న కూడా ఆలోచించలేదు. అందుకనే అంటాడు, నోవాహును దేవుడు చూసాక జ్ఞాపకం చేసుకో. నేను అనుకుంటున్నాను, నెక్స్ట్ నేను ఏం చేయాలి నోవాహు కొరకని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయిపోయింది 40 రోజులు, అరారాత్ పండుగకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నోవాహును గురించి నేను ఏం చేయాలని జ్ఞాపకం చేసుకున్నాను. సో నీకు అర్థమవుతుంది ఇవన్నీ నేను చెప్తున్నాను. బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ మాట చూపిస్తున్నాడు. 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును హల్లెలూయా. ఇది 5వ 4వ చెప్తాను. నెంబర్ 5, ఆయన ఎడల నమ్మకస్తులు కలిగిన వారిని ప్రభు ఏం చేస్తారు తెలుసా? ప్రభు ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఉందా, నోవాహు లోపలెళ్ళి కానీ ఎప్పుడు బయటకు వద్దామా అని ఆలోచన కదండి. దానికి ఆధారం ఏంటంటే బయటకు వెళ్ళాలని ఫస్ట్ ఎవరు పంపించాడు? అర్జునుడిని పంపించింది కదా. కాకినా ఎవరు చెప్పారు? కాకినా పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎస్ అంటే మీరు ఆలోచించండి, ఎప్పుడు బయటకు వద్దామా అని ఉంది ఎవరికి? కానీ పిల్లగా ఎప్పుడు బయటికి తీసుకురావాలి? దేవుడు తన ఎడల నమ్మకస్తులైన వారికి దేవుడు తెలుసు. అందుకని అప్పుడు చెప్తున్నాడు, నోవాహు రండి బయటకు. అందుకే మనం నేర్చుకోవాల్సింది, He will bring out. ప్రతి పరిస్థితుల్లో నుండి నీవు నమ్మకస్తుడు అయితే ప్రభువే నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రతి సమస్యలో నుండి నువ్వు నమ్మకస్తుడు అయితే ప్రభువే బయటికి తీసుకొస్తాడు. ప్రతి బలహీనతలో నుండి నువ్వు నమ్మకస్తుడు అయితే ప్రభువే బయటికి తీసుకొస్తాడు. ఏమండి, 2 పడవల మీద కాలేస్తే కుదరదు. నేను ఈరోజు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. చాలా మంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. నేను ఛాలెంజ్ చేస్తాను, దేవుణ్ణి అపార్థం చేసుకునే ముందు దేవుని ఎదుటను నమ్మకస్తులు అయి ఉన్న వాళ్ళేదో ప్రశ్నించు. నమ్మకస్తులు కాకుండా దేవుడు నాకు ఈ కార్యం చేయలేదంటే నువ్వు చాలా వెర్రోడు అని నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? గాడ్ నెవర్ ఫెయిల్స్. గాడ్ నెవర్ ఫెయిల్స్. దేవుడు ఎప్పుడు తక్కువ. అసలు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం యెహోషువకు మోషే చెప్తున్న మాటలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి చూద్దాం. 6వ వచనం నుండి చదువు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చదవండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందుకుము అని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో. జాషువా భయపడద్దయ్యా, ఎవరనుకుంటున్నారు?
నిన్ను నడిపించేవాడు ఎవరు అనుకుంటున్నావు? ఆయన నిన్ను విడువడు. నేను బలహీన అనుకోవాక ఈ ఇశ్రాయేల్ని ఆ దేశానికి చేర్చు వరకు ఆయన నిన్ను విడువడు. నిబ్బరంగా ఉండు, దిగులు పడవద్దు, భయపడవద్దు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పిల్లరా, ఇఫ్ we are faithful in the sight of God, దేవుని ఎదుట దేవుడు మనల్ని చూసినప్పుడు నమ్మకస్తులు, అది చాలా ఇంపార్టెంట్. నేను ఇలా అంటాను, ఓడలో చేరి కూడా చాలా నమ్మకంగా జీవించినట్టుగా నేను గ్రహించాను. ఎవరు? అందుకే నేను నమ్మకత్వాన్ని వాళ్ళు ఉండడానికి లేదు. నేను ఎక్కడికి తీసుకొచ్చానంట, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడలు రెండు బయటికి. నీకు అర్థమవుతుందండి, He will bring out us. అది కోర్టు సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, God will bring out us. ప్రభు మనల్ని తీసుకొస్తాడు. ఎప్పుడు? 6వ దానికి వెళ్తాం. 21వ వచనం చదవండి. 8వ అధ్యాయం 21వ వచనం. చాలు. యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ మాట మీకు పూర్తిగా అర్థం కాదు, నేను వివరిస్తాను. నోవాహు బయటకు వచ్చిన తర్వాత నోవాహు చేసిన మొదటి పని ఏంటంటే, బలిపీఠానికంటే దేవునికి అర్పణ. అక్కడ రాసిన మాట, దేవుడు ఏం చేశాడంటండి? సువాసనను. అంటే అర్థం ఏంటంటే, He accepted his offer. ఈరోజు చెప్తున్నారు చాలా మంది. నేను కూడా ఇటీవల ఒకరిద్దరికి మన చర్చిలో చెప్పాను, మీ కానుకలు మాకు వెయ్యి బాకండి, ఈ బాకండి ముందు చెప్తుంది, దీస్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. నమ్మకత్వం లేకుండా నువ్వు తీసుకొచ్చిస్తే అది దేవుడికి సువాసన. ఆయన దాన్ని ఆనందించలేదు. దాన్ని అన్ని నీ సాటిస్ఫాక్షన్గా నువ్వు వేయాల్సిందే. కానీ రేపు నుంచి ఈ బాగా దేవుడు బిడ్డలారా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తుంది, దేవుడు నీవు అంగీకరించి, నీవిచ్చి అర్పణ అంగీకరించి దాని ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీవిచ్చేది ఎలా ఉండాలట? యూ షుడ్ బి ఫెయిత్ఫుల్. నీవు నమ్మకస్తుడు అయి ఉండాలి. నీ ఇష్టానుసారంగా ప్రకృతి, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ కానికేస్తే పాస్టర్ గారు హ్యాపీగా ఉంటాడు, కానికేస్తే దేవుడు అంగీకరించేస్తాడు, కానికేస్తే ఆకాశ వాక్యులు విప్పి పట్టుదలను విస్తారపు దేవుడు నాకు ఇస్తాడు. ఇట్స్ రాంగ్ మోటివ్. నేను ఇలా చెప్పేది మీకు అర్థమవటానికి, మన సంఘంలో ఒక సహోదరి ఇలా అడిగింది, మీరు బురద చేతులతో ఆహారం వడ్డిస్తుంటే మేము తినాలా అని అడిగారు. తింటామండి. ఇప్పుడు ఇలా అనుకుంది, ఒక విందు జరుగుతుంది, మీరు అందరు టేబుల్లో కూర్చున్నారు, ఆకులు వేసారు, వడ్డించేవాడు చేతిలో పేడ కనపడింది, లేక బురద కనపడింది, తింటావా? చెప్పండి. లేకపోతే నీ కేసులో స్వీట్కి అక్కడక్కడ పేడ అనుకున్నది, లేక బురద అనుకున్నది, తింటావా? ఇప్పుడు ఆలోచించు. ప్రభు తన జీవితాన్ని మనకు అర్పించి రక్తాన్ని చిందించి నువ్వేం చేయాలా? ఇందులో నీ ప్రయత్నమేమి లేదు. దేవుడు నిన్ను ప్రేమించి, నువ్వు బలహీనుడు అని, నువ్వు భక్తిహీనుడు అని, నువ్వు పాపి అని, నువ్వు శత్రువు అని, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు కలువరిశిలలో ప్రాణం అర్పించి రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అంతటితో ఆగల ఆయన నిన్ను సంఘ సహవాసంలో తీసుకెళ్లి ప్రతిదినం వాక్యంతో నిన్ను శుద్ధీకరిస్తుంటే మురికిగా బురదగా పాపంతో నిందొచ్చి నీ కానుకను దేవునికి తీసుకుంటారనుకుంటున్నావా? నెవర్ యాక్సెప్ట్. మాస్టర్ గారు సూపర్ అయ్యా, ఈ దశ భాగిస్తారని నేను ఆనందించాల్సేమో కానీ ఎవరు ఆనందించలేదు. అంతే. నీ అర్పణ దేవుడు అంగీకరించాలంటే ఏం కావాలి సార్? చెప్పండి, ఏం కావాలి? దేవుడు ఆలోచిస్తుంది.
ఎలాగయ్యా అంటే చివరి మాట చూపించి ముగిస్తాను. 9వ అధ్యాయం మొదటి వచ్చిన మరియు దేవుడు నోవాహును తన కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. హల్లెలూయా. నెంబర్ 7 ఎవరిని ఆశీర్వదిస్తున్నాడండి? చెప్పండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నోవాహు, నువ్వు నీ పిల్లలు ఫలించు. నోవాహు, నీవు నీ పిల్లల భూమిని నిందించు. నోవాహు కుటుంబాన్ని దీవించకపోతే భూమి మీద ఇంత జనాభా ఉండేవాళ్ళ, ఇన్ని తరాలు ఉండేవాళ్ళ? ఏమండి? The earth is filled by the population through the blessing of Noah. నోవాని దేవుడు దీవిస్తున్నాడు. నోవాహు కుమారులు దేవుడు ఏం చేసినంత ఆశీర్వదించారు. ఏమని? మీరు ఫలించండి, భూమిని నిందించండి. ఇంకా అర్థమైందా? అందుకని నేను ఆ వచనాన్ని చూపించాను. నమ్మకమైన వారికి దీవెనలు ఏం కావాలి? ఏం కావాలి? నమ్మకం లేకపోతే ప్రభువాది. అందుకని అంటాడు, ప్రభువాని పిలిచేవాడు ఎవడు నా రాజ్యానికి పాత్రుడు. ఎందుకంటే ఇళ్ళలో ఒకరు కూడా నమ్మకస్తుంది. God sees. అందుకని బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులు, ఫెయిత్ఫుల్, ఎవరు నమ్మకస్తులు అంటే ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే ఎవరు ఉండాలి? దేవుని సైట్ నీ మీద ఫాలో అవ్వాలంటే ఏముండాలి? ఈరోజు ప్రశ్నించుకున్నా. యేసుక్రీస్తు ప్రభు చాలా నమ్మకస్తుడు. ఆయన ఎంత నమ్మకస్తులతో వచ్చినాన్ని చదివి ముగించుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏంటంట? హౌ ఫెయిత్ఫుల్ అంటే ఇంత నమ్మకస్తుడు. చేయుటకు నాకు అప్పగించిన పనిని, భూమి మీద నువ్వు అప్పగించిన పని ఏం చేశారంట? సంపూర్ణము అనే మాట ఇక్కడ ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ చూడండి. ఏమంటారు తెలుసా? పర్ఫెక్ట్ అనే మాట. ఏమంటుంది? పర్ఫెక్ట్ అనే మాట ఉంటుంది. అంటే మీరు ఆలోచించండి, పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి అసలు? పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటన్నా? సంపూర్ణం అనే మాట పక్కన పెడతారు. అసలు పర్ఫెక్ట్ అంటే వీడు భలే పర్ఫెక్ట్ అంటాడు. దేని బట్టి? బికాస్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లోకంలో అందరి పిల్లలు చేస్తున్నట్టు వాడు చేయట్లేదు కాబట్టి వాడే అన్నారు పర్ఫెక్ట్. సో దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడట? పర్ఫెక్ట్గా ఉన్నాడు. తనకు అప్పగించిన పనిని పర్ఫెక్ట్గా ముగించాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఫెయిత్ఫుల్. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం. హెబ్రీ 3లో ఏమంటది? మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అంతకంటే అధికమైన వాడు, హెచ్చైన వాడు యేసుక్రీస్తు ప్రభు అని హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవాల్సిన అవసరం లేదు. కానీ ఆ వచనాల్లో ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు ఎంత నమ్మకస్తుడంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలివాల్సి వచ్చినప్పుడు కూడా బైబిల్ రాసినట్టు నోరు తెరవలేదు, బదులు పలకలేదు. నేను ఈ 2 మాటలు ఆలోచించినప్పుడు ఎంత నొప్పి కలిగిందో ఆయన హృదయానికి, ఆయన మనస్సుకు, ఆయన శరీరానికి. అయినా కూడా ఆయన
ఎందుకంటే దేవుడు నాకు ఈ పని అప్పగించి పంపించాడు. ఈ పనిని ఐ షుడ్ ఫుల్ఫిల్ దిస్ వర్క్. ఈ పని నేను పని చేయాలని నమ్మకత్వాన్ని చూపాడే కానీ నొప్పిని ఆలోచించరా, కష్టాన్ని ఆలోచించరా, అన్యాయాన్ని ఆలోచించరా, అవమానాన్ని ఆలోచించలేదు. అందుకని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ క్రైస్తవ జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అది ఎవరు రాశారు ఈ మాట? సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను నమ్మకస్తుడే కాదు. మీకే డౌట్ వచ్చింది, నమ్మకస్తుడే కాదు చెప్పండి. నమ్మకస్తులు అనే వాళ్ళు ఎంతమంది, నమ్మకస్తులు కాదు వాళ్ళు ఎంతమంది, రెండు ఉన్నారని సొలొమోను ఈ పుస్తకం రాసే సమయానికి దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. సో నమ్మకత్వం పోతే ఏమంటే అనుభవం ఏంటో చెప్తున్నాను నేను. ఎందుకంటే సొలొమోను రాజు కదా, సొలొమోను రాజుగా ఉండి నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఎవరి వైపు తన మనసు తిరిగింది? ఐగుప్తీయుల స్త్రీల వైపు. ఎప్పుడైతే దేవుని మీద ఆసక్తిని విడిచి, దేవుని కార్యాలను విడిచి ఐగుప్తు స్త్రీల మీద తన చూపు, తన మనసు మారిందో, ఐగుప్తు స్త్రీలు కోరినట్టుగా వారికి ఏం చేశాడు? వారి దేవతల దేవాలయాలు అంటే ఇప్పుడు చెప్పిన ఆయన నమ్మకొస్తే కదా ఏమిటి, నేను ఎందుకు చెప్పినా కొన్ని గమనమా? ఆయన నమ్మకొస్తున్నట్టే కాదంటే కాదు. అందుకని ఏం జరిగిందయ్యా అంటే తన యొక్క పనివాడిగా ఉన్నాడు ఎవరు? యెరోబాము. ఈయన రాజు ఉంటే రాజు కింద పనిచేస్తున్నాడు ఎవరు? యెరోబాము. When Solomon lost his faithfulness, సొలొమోను ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు ఏమిటి, సొలొమోను దగ్గర నుండి ఆ రాజ్యం తీసేసి ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. అందుకని రాస్తున్నాడయ్యా, ఆ బాధ ఏదో నాకు తెలుసు, ఆ నొప్పి ఏదో నాకు తెలుసు, ఆ నష్టం ఏదో నాకు తెలుసు. నమ్మకమైన వానికి దీవెనలు. సో నమ్మకంగా ఉంటూ నేర్చుకోండి. ఏమండి, నేను మీకు ఇలా చెప్పేదా? సామెతల గ్రంథం ప్రసంగి పరమగీతం, ఇట్ ఈస్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. తన సొంత అనుభవాన్ని పంచుతూ వచ్చాడు. దేవుడితో ఉన్నప్పుడు ఎలా ఉందో తన లైఫ్ పరమగీతంలో రాస్తాడు. ముసలోడైపోయినప్పుడు రెండు అనుభవాలు చేర్చి రాస్తాడు ప్రసంగీకంలో. ఏమండి మీకు అర్థమవుతుందా? అందుకని ఉదయకాల్సిన దేవుని బిడ్డలారా, ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చింది టు బ్లెస్ us. అందుకని కదా గలతీ 3:13 అంటాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకును కలుగుటకై క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? అయితే ఈ దీవెన ఎలా వస్తుందండి అంటే ఈరోజు ఒకే ఒక జవాబు, నీవు దేవుని ఎదుట నమ్మకస్తుడు అయితే ఈజ్ రెడీ టు బ్లెస్. నేను ఒక చరిత్ర చూపించాను. బైబిల్ అంతా చూస్తే దోస్ హు ఆర్ ఫెయిత్ఫుల్, ప్రభు ఎదుట నమ్మకస్తుడిగా ఉన్నారు. ఏమని ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత ఏమయ్యారు? దీవెన కొరకు ప్రాకులాడుతున్నావో, అన్నావో, అక్కవో, తమ్ముడు, చెల్లి, దేవుడు దీవిస్తాడు. కానీ దేవుని ఎదుట నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుంటావా? ఆర్ యు ఫెయిత్ఫుల్? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత విషయంలో, ప్రతి దినం దేవుని వాక్యం వినబడుతుంటే వాక్య విషయంలో ఆర్ యు ఫెయిత్ఫుల్? మోకరించాలి ప్రభు సన్నిధిలో. ఏమండి, నమ్మకత్వం కోల్పోతే దేవుని దీవెన చాలా నోవాహు తన తరము వారిలో
అందరూ వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎందుకంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుతుంటే నోవాహు దినాల వల్లే ఉంటాయి యేసుక్రీస్తు దినాలని. ఎలా ఉన్నాయంటే వారు తినటం తాగటం పెళ్ళిళ్ళు ఆడటం, అంతే, అంతకంటే తినటం తాగటం పెళ్ళిళ్ళు ఆడటం. భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఒక్కడే నమ్మకస్తుడిగా కనపడ్డాడు దేవుడికి. సో అందుకని జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు చూపించాను. మీరు 6వ అధ్యాయం నుండి 9వ వచనం వరకు 9వ అధ్యాయం వరకు చదివితే ఇంకెలాంటి సత్యాలు చాలా కనబడతాయి. దేని బట్టి అంటే ఒకే ఒకటి, నమ్మకం, ఫెయిత్ఫుల్నెస్. ప్రభు బలలో చేయబోతున్నా అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ప్రభు నిన్ను చూచినప్పుడు, నీ హృదయాన్ని చూచినప్పుడు, నీ మనస్సును చూచినప్పుడు, నీ జీవితాన్ని చూచినప్పుడు, నీ ప్రవర్తన చూచినప్పుడు మనల్ని కూడా బలా నమ్మకమైన మంచి దాసుగా అనగలగా. నమ్మకత్వం లేని ఆ చెడ్డ దాసుడు ఏమయ్యాడో చూసాం కదండి. వెలుపటి చీకటిలోనికి నెట్టివేయబడ్డాడు. అక్కడ ఏడుపును పండుగ. దేవుని మందిరానికి వస్తున్న ప్రియ దేవుని ద్వారా లెట్స్ చెక్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుణ్ణి నిందించే ముందు, దేవుణ్ణి దూషించే ముందు ఒకసారి నిన్ను నేను పరీక్షించుకుంటావా? రక్షించబడిన నాటి నుండి నాటి వరకు ఏమండి ఉందా నమ్మకత్వం? జీవ గ్రంథములో నీ పేరు ప్రక్కన ఫెయిత్ఫుల్ అన్న వర్డ్ ఉందా, మాటుందా? స్పర్జన్ గారు ముందుకు వస్తారు, ప్రభు వలన మనకు పంచుతారు. పిల్లరా, ఒకసారి పరీక్షించుకున్నారు. డోంట్ వరీ అబౌట్ యువర్ బ్లెస్సింగ్. దీవెనలు అవే కలుగుతాయండి, కానీ దేవుని ఎదుట నేను నమ్మకస్తున్నాను. ఆలోచించుదామా, పరీక్షించుకున్నామా? ఎప్పటికైనా ప్రభు సన్నిధిలో ఏమండి సరి